ఇంద్రుడు మహాఘోర పాపం చేశాడు, బ్రాహ్మణుని చంపి. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఒళ్ళంతా కల్లైన ఇంద్రుడికి కన్నీరే అభ్యంగమాయెను. ఆ పాపం తట్టుకోలేక ఇంద్రుడు మానస సరోవరంలో ఒక తామర పుష్పం మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడని పురాణాలు చెప్తున్నాయి. తను ధ్యానం చేస్తున్న సమయంలో లోకంలో వర్షాలు సరిగా కురవలేదు, యజ్ఞాలు సరిగా జరగలేదు, జీవకాలం అంతా స్తంభించిపోయింది. ఋషులు దేవతలు అందరూ కలిసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఒక సలహా ఇచ్చాడు. నీ పాపాన్ని ఎవరికైనా పంచు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఎంతో మందిని అడిగాడు, కానీ కేవలం 4 మాత్రమే దానికి అంగీకరించారు. ఆ పాపం తీసుకున్నందుకు వాళ్ళకు ఒక్కొక్క వరం కూడా ప్రసాదించాడు. ఆ పాపం పంచుకున్న వాటిలో భూమి. అందుకే భూమిపై ఎండిన నేలలు, ఎడార్లు మనకు కనబడతాయి. దానికి ప్రతిఫలంగా రీఇరిగేషన్ అంటే పునరుత్పత్తి శక్తి లభించిందనమాట. చెట్లు, వాటి నుండి జారీ రసం అంటే శాప్ అపవిత్రంగా అయింది. దానికి ప్రతిఫలంగా చెట్లు విరిగినా మళ్ళీ చిగురించి మొలికెత్తే శక్తి లభించింది. నీరు, నీటిపైన నురుగు బుడగలు ఏర్పడతాయి. దానికి ప్రతిఫలంగా శుద్ధి చేసే శక్తి లభించింది. స్త్రీలు, వారికి ప్రతి నెల నెలసరి రావటం, దానికి ప్రతిఫలంగా వారు గర్భవతితో ఉన్నప్పుడు భర్తతో సుఖంగా ఉండటం. తన పాపాలను పంచిన తరువాతనే దేవేంద్రుడికి తన స్థానం లభించింది. Please like, follow the page.